మౌనిక వచ్చిండే మా ఆయనే సౌదీ నుంచి నాకు 2 చీరలు కూడా తీసుకొచ్చిండు. వాటి బ్లౌజులు నీకే ఇస్తా, మరి కుట్టాలి నువ్వే. నువ్వు తొందరగా కుట్టకపోయినావు అనుకో, లేట్ చేసినావు అనుకో, మళ్ళా మూల మీద సూనక్కకి ఇస్తా చెప్తానా. సరేనే. సరే సరే, నేను మళ్ళీ ఎత్తే ఫోన్. అగో అక్క, బావ సౌదీ నుంచి చీరలు ఎత్తుండని పెడతాన్నావు కదా. మరి కాదా అని, ఇక్కడున్నదా అక్కడున్నదా సౌదీ? ఎక్కడనో సముద్ర అవతల ఉన్నది. ఇక్కడ నుంచి నా కోసం మా ఆయన ప్రేమతో తీసుకొచ్చిండు చీరలు. అవి చీరలా? ఆ పిచ్చి చీరలను పట్టుకొని మంచిగా ఉన్నాయని మందికి చెప్పుకుంటా ముడతానవేందే. అవి చూడు మీ అత్తది ఎంత మంచిగా ఉన్నాయి, బంగారంలో తల మెడతానే తెలుసా. నీకు తెచ్చిన చీరలు ఎట్లున్నాయే, కట్టుకునే అంత రీతి ఉన్నాయి అవి. అంటే నువ్వు అనేది ఏందే, వాళ్ళ అవ్వకేమో ఎక్కువ రేట్లో పెట్టి చీరలు తెచ్చిండు, నాకేమో తక్కువ రేట్లో పెట్టి తెచ్చిండనా? దానిలో ఏమున్నా తీయరాదే, కన్న తల్లి కదా, కొంచెం ప్రేమ ఎక్కువ ఉండదా? నాకంటూ 10 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకొచ్చిండు కావచ్చు. పిచ్చిదానా, నీకు అర్థమైతలేదే. చీరల విషయంలోనే అమ్మని ఎక్కువ చేసి నీకు తక్కువ చేసిండు. రేపటి బంగారం విషయంలో అమ్మకు బంగారం ఇచ్చి నీకు గిల్టీ నగర్ ఇతను తీసుకుంటావా? గట్లెందుకంటావే, నేను ఎందుకు అడగకుండా? చీరలు తెస్తే తీసుకుంటావు, నగలు తెస్తే ఎందుకు తీసుకోవు? చీరల విషయంలో ఏం మాట్లాడు, నగల విషయంలో ఎందుకు మాట్లాడతావు? బరాబర్ అడుగుతా. మీ అమ్మకేమో బంగారు నగలు తీసుకొస్తావు, నాకేమో గిల్టీ నగలు తీసుకొస్తావా? అంటే నీకు మీ అమ్మ అంటేనే ఇష్టం ఉందా, నేను అంటే ఇష్టం లేదా? నీ మీ అమ్మ మీదనే పెరిగి ఉందా? ఖచ్చితంగా అడుగుతా, నేను బరాబర్ అడుగుతా, నాకు ఎందుకు గిల్టీ నగలు తీసుకొచ్చినావు అని. మా అక్క లెక్క మాట్లాడి ఇప్పుడు ఏం చెప్తావా అంటే, నీ దగ్గర ఉన్న చీరలు ఉన్నాయా మీ అత్తకి ఇచ్చి, మీ అత్త దగ్గర ఉన్న మంచి రేట్ల చీరలు తీసుకొచ్చుకో. మంచి ఐడియా చెప్పినవే. మా అత్త దగ్గర ఉన్న చీరలు అన్ని తీసుకొని కట్టుకొని నేను ఊరంతా తిరుగుతా. ఫలానా గణేష్ గారు సౌదీకి పోయొచ్చిండు, వాని పెళ్ళానికి మంచి మంచి చీరలు తెచ్చిండని నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, గొప్పగా అనుకుంటారు. ఇప్పుడు మా అత్త దగ్గర ఉన్న చీరలు తెచ్చుకుంటాను.